స్టార్మాలో మళ్ళీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. స్టార్మాలో ఇంటింటి రామాయణం సీరియల్ రాత్రి 8:30 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. అయితే మొన్నటి వరకు ఇంటింటి రామాయణం శనివారం వరకు టెలికాస్ట్ అయింది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోని లాంచ్ చేయడం వలన ఇంటింటి రామాయణం సీరియల్ని శుక్రవారం వరకే చేశారు. రాత్రి 10 గంటల స్లాట్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ని టెలికాస్ట్ చేస్తున్నారు. దాని వలన నువ్వు లేక నేను లేను సీరియల్ టైమింగ్స్ని కూడా మార్చడం జరిగింది. అలాగే రాత్రి 9 గంటలకి టెలికాస్ట్ అయ్యే షోని 8:30కి చేంజ్ చేశారు. ప్రస్తుతం ఆ చేంజెస్కి మళ్ళీ కొత్త చేంజెస్ వచ్చేసాయి. ఇకపై ఇంటింటి రామాయణం సీరియల్ యథావిధిగా శనివారం నాడు కూడా టెలికాస్ట్ అవుతుంది. ఇక బీబీ జోడి అలాగే కుక్కు విత్ జాతిరత్నాలు ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా 9 గంటల స్లాట్లోనే 10:30 వరకు టెలికాస్ట్ అవుతాయి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కార్యక్రమం టీవీలో టెలికాస్ట్ అనేది నిన్నటితో స్టాప్ అవుతుంది. ఈ రోజు నుండి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టీవీలో టెలికాస్ట్ ఉండదు. కాబట్టి యథావిధిగా శనివారం నాడు ఇంటింటి రామాయణం అలాగే షో 9 గంటలకి టెలికాస్ట్ అవుతుంది. ఇక వీక్ డేస్లో 10 గంటల స్లాట్లో ఏం టెలికాస్ట్ చేస్తారు అనుకుంటే గుండె నిండా గుడి గంటలు పొదరిల్లు మళ్ళీ 45 నిమిషాలు టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ స్టార్మాలో ఏవో భారీ మార్పులు రాబోతున్నట్లు తెలుస్తోంది. నువ్వు లేక నేను లేను సీరియల్ని మళ్ళీ రాత్రి 10 గంటల స్లాట్కి ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో చూడాలి. ఇంటింటి రామాయణం సీరియల్ని ఈ రోజు నుండి శనివారం నాడు కూడా మిస్ కాకుండా చూడండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కార్యక్రమం టీవీలో స్టాప్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మీలో ఎంతమందికి ఈ చేంజెస్ మంచిదే అనిపిస్తోంది? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.